ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, మనకి కలవరం ఎక్కువ అయినప్పుడు ఎలాగుంటుందంటే, దేవుడు విల్ బి ద లాస్ట్ పర్సన్ దట్ ఐ విల్ కాంటాక్ట్. ఫస్ట్ ఐ విల్ డూ ఆల్ మై బెస్ట్ కదా. అనేక సార్లు విశ్వాసులు, మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన స్నేహితులు, మనకి ఎవరు ఎప్పుడు ఎక్కువగా సహాయం చేస్తారో వారిపైన ఆధారపడి ఎవరి దగ్గర నుండి మనకి సహాయం రావట్లేదంటే, ద లాస్ట్ పర్సన్ దట్ వీ రన్ టు ఇస్, దేవా అన్నీ ప్రయత్నించానయ్యా, అందుకని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను అంటే, నో నో నో, గాడ్ హేట్స్ ఇట్. మొదటిగా నన్ను, నా వైపు చూడు, నిదానించి చూడు. నిదానించి అంటే టేక్ టైం. దేవుని సన్నిధిలో వెంట వెంటనే నాకు జవాబు రావాలయ్యా, వెంట వెంటనే నేను సమాధానం పొందుకోవాలయ్యా, వెంట వెంటనే ఈ సమస్యకి పరిష్కారం రావాలయ్యా అని అంటూ ఉంటాం. బట్ గాడ్ ఇస్ సేయింగ్, నిదానించి రీడైరెక్ట్ యువర్ ఫోకస్ అంటూ మీ, లుక్ అంటూ మీ. కీర్తనలు 123:2. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానిని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేయి తట్టును చూచినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పటి వరకు చూడాలంట అండి? మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించేంత వరకు మనము ఆయన తట్టు చూడాలంట. ఇది జ్ఞాపకం చేసుకోండి. కరుణించేంత వరకు నేను ప్రార్థన చేస్తాను, నాకు జవాబు రాలేదు, సో యథావిధిగా నా పనిలో నేను, నా సమస్యలో నేను, నా శ్రమలో నేను ముందుకు వెళ్ళిపోతాను అని కాదండి. దేవుడు మనల్ని కరుణించేంత వరకు